బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరులో భారీగా నగదును సీజ్ చేశారు పోలీసులు. గూడూరు చిల్లకూరు పరిధిలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 12 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరులో భారీగా నగదును సీజ్ చేశారు పోలీసులు. గూడూరు చిల్లకూరు పరిధిలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 12 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరులో భారీగా నగదును సీజ్ చేశారు పోలీసులు. గూడూరు చిల్లకూరు పరిధిలో పోలీసులు చేపట్టిన తనిఖీలో భారీగా నగదు పట్టుబడింది. ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 12 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, అక్రమంగా డబ్బును తరలిస్తున్న దానికి సంబంధించి పోలీసులు సురేంద్ర, చెప్పండి, 12 కోట్ల రూపాయల నగదును తీసుకెళ్తోంది ఎవరు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ప్రభుత్వం కళ్ళు గప్పి అక్రమ మార్గాల్లో బంగారు కొనుగోలు చేయుటకు ప్రయాణికుల రూపంలో అధిక మొత్తంలో డబ్బు రవాణా చేస్తున్నటువంటి బంగారు నగల వర్తకల్ని వలపన్ని ఉమ్మడి నెల్లూరు జిల్లా పోలీసులు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు టౌన్ కు సంబంధించినటువంటి నవాపేట సెంటర్ లో ట్రైన్ దిగి ఆటోలు వెళ్తున్నటువంటి కొంతమంది వర్తక వ్యాపారులని, అదే విధంగా వెంకటాచలంలో కారులో ప్రయాణిస్తున్నటువంటి వారిని కొంతమందిని, అదే విధంగా గూడూరుకు సంబంధించినటువంటి తనిఖీల్లో భాగంగా చేస్తున్నటువంటి కొంతమంది ఆటోలు తీసుకున్నటువంటి 5 కోట్ల 13 లక్షలు, నెల్లూరు టౌన్ లో 5 కోట్ల 83 లక్షలు, వెంకటాచలం వద్ద 1,50,40,000 రూపాయలని పోలీసులు వలపన్ని పట్టుకోవడం జరిగింది. అయితే వీటన్నిటికీ కూడా ఎక్కడ కూడా రసీదులు లేని పరిస్థితుల్లో ఈ నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఏందనేది ఆరా తీసినటువంటి కోణంలో ఏదైతే చెన్నైలో ఉన్నటువంటి బంగారాన్ని కొనుగోలు చేసేందుకు బిల్లులు లేకుండా బంగారాన్ని తెచ్చి అక్రమ వ్యాపారం చేస్తూ తీసుకెళ్తున్నటువంటి డబ్బుగా పోలీసులు గుర్తించడం జరిగింది. దీంతో కూడా ఒక్కసారిగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇంత భారీ నగదు పట్టుపట్టడంతో ఒక కలకలాన్ని అయితే రేపుతుంది. మొత్తంగా ఈ నెల్లూరులో ఏదైతే పోలీసులకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క మొదటగా 5 కోట్లుగా చెప్పారు కదా, ఇప్పుడు 12 కోట్లకు ఎలాగ పెరిగింది? అంటే వారికి పోలీసులకు వచ్చినటువంటి సమాచారం మేరకు 3 చోట్ల నెల్లూరు జిల్లా మొత్తం భారీగా తనిఖీలు చేస్తున్న క్రమంలో ఏదైతే అక్రమంగా డబ్బు తరలి వెళ్తుంది అని వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ఇటు నెల్లూరు గూడూరు, నెల్లూరు టౌన్, వెంకటాచలం వద్ద టోల్ గేట్ వద్ద ఇటు తనిఖీలు చేస్తున్న క్రమంలో ఈ డబ్బు అయితే 3 చోట్ల ఒకే రోజు ఒకేసారి 3 చోట్ల దొరకడం ఇది ఒక కలకలాన్ని రేపుతుంది. అయితే నెల్లూరులో 5 కోట్ల 83 లక్షలు, వెంకటాచలం వద్ద 1,50,40,000, గూడూరు తనిఖీల్లో టోల్ గేట్ వద్ద 5 కోట్ల 13 లక్షలు, ఇలా ఒక్కసారిగా కూడా భారీగా పోలీసులకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క తనిఖీలు చేయడం జరిగింది. తనిఖీలు చేసిన క్రమంలో ఒక్కసారిగా 12 కోట్ల 40,50,000 రూపాయలు భారీగా పట్టుబట్టడంతో పోలీసులు అయితే ఆ నగదునంతా కూడా సీజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా వీటన్నిటికీ ఒక్కదానికి కూడా బిల్లులు లేకపోవడం,
అదేవిధంగా అక్రమంగా తరలిస్తున్నటువంటి దాదాపుగా 6 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న క్రమంలో వారిని విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి చెన్నైలో ఉన్నటువంటి బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఈ యొక్క డబ్బులను తీసుకెళ్తున్నట్టుగా ప్రస్తుతానికి ఇటు గూడూరు డిఎస్పీ, నెల్లూరు డిఎస్పీ, నెల్లూరు రూరల్ డిఎస్పీ వెల్లడించడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా 12 కోట్ల చిల్లర ఈ యొక్క డబ్బు నగదుని స్వాధీనం చేసుకోవడం అయితే కూడా నెల్లూరు జిల్లాలో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇంత డబ్బు ఒక్కసారిగా తరలి వెళ్ళడాన్ని కూడా పోలీసులను కూడా మెచ్చుకోవడం కూడా జరుగుతుంది. రైట్ సురేంద్ర, థాంక్స్ ఫర్ ద పిక్స్.